ఒకటి రక్షించబడటం ఒక వంతు. రక్షింపబడిన తరువాత ఎందుకు మనల్ని దేవుడు రక్షించాడు? ఎందుకంటే ఇంకా రక్షింపబడని వాళ్ళు చాలామంది ఉన్నారు. మిలియన్స్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. ఇంత గొప్ప రక్షణ పొందింది నీకు దొరికిందంటే నిన్నాయన ఎన్నుకున్నాడు, కోరుకున్నాడు, నిన్నాయన కడుక్కున్నాడు. ఎందుకోసం? నువ్వు కొనుక్కుంటావు ఒక వస్తువుని షాపింగ్కి వెళ్ళి. ఎందుకోసం? వాడుకోవటానికి. దేవుడు కూడా వాడుకోవటానికి కొనుక్కున్నాడు. మనం కొత్తగా సంసారం పెట్టే వాళ్ళు చూడండి, కొనుక్కుంటారు. అన్ని కుక్కర్లు కొనుక్కుంటారా? కుక్కర్ కొంటారు, దోశ ప్యాన్ కొంటారు. ఒకటి పొట్టుగుంటుంది, ఒకటి పొడుగుంటుంది, ఒకటి ఖరీదు ఎక్కువ ఉంటుంది, ఒకటి ఖరీదు తక్కువ ఉంటుంది, ఒకటి రోజు వాడేది ఉంటుంది, ఒకటి అప్పుడప్పుడు వాడేది ఉంటుంది. బంధువులు వచ్చినప్పుడు పెద్ద కుక్కర్ ఉంటుంది. చిన్న గిన్నెలు కొనుక్కుంటారు, 4 గ్లాసులు కొనుక్కుంటారు, 2 ప్లేట్లు కొనుక్కుంటారు. అవి కాకుండా మళ్ళీ గాజు ప్లేట్లు, పింగాణీ ప్లేట్లు, కప్పులు కొంటారు. ఎందుకు? ఆ కప్పులు బీరువాలో పెట్టి ఉంటాయట. ఆ బీరువాలో కప్పులు ఉంటాయి అలాగే. ఎప్పుడన్నా సంవత్సరానికి ఒకసారి ఎవరైనా వస్తే తీస్తారు, లేకపోతే కొంచెం వాళ్ళు కూడా పాడు చేస్తారు అంటే తీయరు. ఉన్నాయి అని చెప్పుకోవటానికి అంతే. కొన్నేమో రోజు కడిగి ఆ మూతి కొడతారు. రోజు నన్నే పెడతారే, రోజు నన్నే పెట్టి మాడుస్తారే. ఆ బల్ల మీద పెట్టేదాన్ని చూడు ఎంత చక్కగా నీట్గా తుడిచి పేపర్తో తుడిచి మళ్ళీ లోపల పెట్టుకుంటారు. నన్నేమో ఇట్లా వాష్ బేసిన్లో పడేస్తారే. ఏంటండి? కొంతమందిని దేవుడు అలాగా మాడపెట్టేటట్టు కోరుకుంటాడు. కొంతమందిని కూర్చుండి పెట్టుకుంటాడు. ఆయన ఇష్టం అది. మీకేంటి? కుమ్మరి వాడిని నన్నెందుకు ఇలా చేశావని అడగగలదా? ఆ మట్టి ముద్దను తీసుకొని కుమ్మరి తన మనసులో ఏమనుకుంటాడో దానికి తగినట్టుగా రూపొందించుకుంటాడు. కొన్ని కూజాలుగా చేస్తాడు, కొన్ని మూతలుగా చేస్తాడు. అన్నిటినీ ఆయా పనుల కొరకు నియమిస్తాడు. కొన్ని ఎక్కువ వాడబడతాయి, కొన్ని తక్కువ వాడబడతాయి. కొన్ని అందంగా ఉంటాయి, కొన్ని అందహీనంగా ఉంటాయి. కానీ అన్నీ వాడబడుతున్నాయి. మనం కూడా అందరూ ఒకలాగానే ఉంటాం. అందరినీ కోరుకున్నాడు, అందరినీ కోరుకుంటున్నాడు. ఎందుకొరకు నిన్ను కోరుకుంటున్నాడో అందుకొరకు నువ్వు బ్రతకాలి.